బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి కూడా పోచారం ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్ లోకి రావాలంటూ పోచారాన్ని ఆహ్వానించారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ నాయకత్వంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పోచారం కాంగ్రెస్ లో చేరితే కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. గత అసెంబ్లీలో పోచారం స్పీకర్ గా వ్యవహరించారు. బాన్స్వాడ్ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం చంద్రబాబు కేసీఆర్ ప్రభుత్వాల్లో మంత్రిగాను పనిచేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి కూడా పోచారం ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్ లోకి రావాలంటూ పోచారాన్ని ఆహ్వానించారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ నాయకత్వంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పోచారం కాంగ్రెస్ లో చేరితే కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. గత అసెంబ్లీలో పోచారం స్పీకర్ గా వ్యవహరించారు. బాన్స్వాడ్ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం చంద్రబాబు కేసీఆర్ ప్రభుత్వాల్లో మంత్రిగాను పనిచేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి కూడా పోచారం ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్ లోకి రావాలంటూ పోచారాన్ని ఆహ్వానించారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ నాయకత్వంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పోచారం కాంగ్రెస్ లో చేరితే కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. గత అసెంబ్లీలో పోచారం స్పీకర్ గా వ్యవహరించారు. బాన్స్వాడ్ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం చంద్రబాబు కేసీఆర్ ప్రభుత్వాల్లో మంత్రిగాను పనిచేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్కి ఇంటికి వెళ్లడం జరిగింది. అయితే అతను కాంగ్రెస్ లో చేరితే కీలక బాధ్యతలు అప్పగిస్తారన్నారు. ఎటువంటి బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది? ప్రస్తుతం కొద్దిసేపు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కలిసి బంజారాహిల్స్ లో ఉన్నటువంటి సీనియర్ నేత అయినటువంటి రాజకీయ సీనియర్ నేత అయినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి రావడం జరిగింది. అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై కొంత అసంతృప్తిగా ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. గతంలో కూడా పార్టీ ఓటిన తర్వాత బీఆర్ఎస్ భవన్ లో వరుస పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఆ సమీక్ష సమావేశంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. పార్టీ పక్షాలను తీరాల్సిందని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. ఎందుకంటే పార్టీ పక్షాలను చేయకపోతే రానున్న రోజుల్లో పార్టీ భవిష్యత్తు చాలా క్లిష్టంగా మారుతుందని చెప్పేసి కూడా తనకు కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ అతను చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఇంతవరకు ఆ పార్టీ పక్షాలకు సంబంధించి ఏమాత్రం కూడా ఇటు కేసీఆర్ గానీ దృష్టి సారించలేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా అసంతృప్తిగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చేందుకు అతను ప్రణాళిక రచించారు. దానిలో భాగంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా